మై డియర్ ఆఫీసర్స్, ఇదే దండకారణ్యం. దట్టమైన అడవి ప్రాంతం. ఎన్నో వందల మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతం అనేక వృక్ష జంతు జాలాలకు నిలయం. ఇలా కొంచెం కిందకు వస్తే ఇది రాజమహల్ ప్రాంతం. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ మహల్ అప్పట్లో బ్రిటిష్ దొర ఫ్రాంక్లిన్ ఆధీనంలో ఉండేది. అతడు ప్రజల నుంచి కొల్లగొట్టిన ఎంతో సంపద, బంగారం, వజ్ర వైడూర్యాలను ఆ ప్రాంతంలో దాచాడని చరిత్ర చెబుతోంది. వాటిని సాధించడానికి ఎంతోమంది ఆ ప్రాంతానికి వెళ్ళారు, కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు. వాళ్ళు ఏమైపోయారు? ఎవరు మాయం చేస్తున్నారు? క్రూరమృగాలు చంపేస్తున్నాయా? ఆటవికులు చంపేస్తున్నారా? దెయ్యాలు చంపేస్తున్నాయా? లేక మనిషి రక్తం రుచి మరిగిన అడవి దొంగ వీరభద్రం చంపేస్తున్నాడా? ఎవరు ఈ పని చేస్తున్నారు? ఈ మిస్టరీ ఛేదించడానికి వెళ్ళిన ఆఫీసర్స్ కూడా కనిపించకుండా పోయారు. ఈ సమస్య ఎప్పటిది కాదు, గత 15 సంవత్సరాలుగా వస్తున్నది. కానీ అసలు కారణం ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఇక్కడేమో ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ప్రజలు, ఇంకో పక్క మీడియా మన డిపార్ట్మెంట్ అసమర్థతను వేలెత్తి చూపిస్తున్నాయి. మొన్నటికి మొన్న మన ఆఫీసర్ విక్రమ్ కూడా అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదు. అందుకే ఈ పరిస్థితి ఇంకోసారి రాకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎన్నో క్లిష్టమైన కేసుల్ని అవలీలుగా సాధించి డేరింగ్ డాషింగ్గా పేరు తెచ్చుకున్న రవీంద్రను ఈ మిస్టరీని ఛేదించడానికి పంపించాలనుకుంటున్నాను. రాజా, ఏంట్రా దిగులుగా ఉన్నావు? మీ ఇంటి దగ్గరికి వెళ్తే ఇక్కడున్నావు అని చెప్పారు. మీ అన్నయ్య విషయం తెలిసింది, చాలా బాధపడుతున్నాం. మనసులో నువ్వెంత ఫీల్ అవుతున్నావో అర్థమవుతుంది. తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. మొదలెట్టావా? మధ్యలో